الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهد الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسألون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر: فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر عنكم سيئاتكم ويدخلكم جنات تجري من تحتها الأنهار. وقال تعالى في موضع آخر: فقلت استغفروا ربكم إنه كان غفارا يرسل السماء عليكم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا. ورب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. రబ్బి జిద్ని ఇల్మా. సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా, తన వారసులుగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా, సమానులుగా, సమకాలికులుగా, సహవర్తులుగా చేసుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. ఈ భూమి మీదకు పంపించాడు ఆయన ఆదేశాలను పాటించడం కోసం. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ లోకంలోనికి ప్రవేశించాడో, క్షణభంగురమైనటువంటి ఈ ప్రాపంచిక సుఖాలకు, శరీరపరమైనటువంటి సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చి తనను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను విస్మరించాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. మా పెద్దోళ్ళు చెప్పారండి, మా తాతలు చేశారండి, మా ఊళ్ళో ఎక్కువ మంది అలా చేస్తున్నారండి, మాకు ఎప్పటి నుంచో ఇలా అలవాటండి అనేటువంటి ఉపేక్ష స్వభావంతో, నిర్లక్ష్యమైనటువంటి ఆలోచనలతో, అజ్ఞానాంధకార తిమిరాలలో కొట్టుమిట్టాడుతూ నరకపయనం చేస్తున్న తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమి మీద ఎందరో ప్రవక్తల్ని ప్రవహింపజేశారు.
వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూల అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ఎందరో ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూస్తున్నారు? ఇది అసలైనటువంటి జీవితం కాదు. మరణం మిమ్మల్ని కబళిస్తుంది. మరణం తర్వాత మరో అసలైన జీవితం ప్రారంభమవుతుంది. దానికోసం మీరు సిద్ధం చేసుకోండి అని. కానీ ప్రజలు ప్రవక్తల మాటలను పెడచెవిన పెట్టారు. తత్కారణంగా అజ్ఞానంలో తచ్చాడుతూ ఉన్నారు. అలాంటి తరుణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ పలకంపై చిట్ట చివరి గ్రంథం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. లోకానికి కారుణ్యంగా, ఈ ప్రపంచానికి వెలుగుగా దైవ ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవహింపజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కథించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణానుగ్రహాలతో మనందరికీ కూడా ఈ జమాతుతో ఆచరించేటువంటి సద్బుద్ధి, సౌభాగ్యం, సువర్ణావకాశం అల్లాహ్ తాలా మనకు ప్రసాదించినందుకు వేనోళ్ళ కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, హమ్దోసన అల్లాహకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జీవితం తాత్కాలికం, క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా చచ్చిపోతాడో ఎవడికి తెలియదు. మొన్న వియత్నాంలో పడవెక్కారు. ఎక్కిన కొన్ని నిమిషాల్లోనే పడవ జల సమాధి. 18 మంది, ఇంచుమించుగా అందరూ కోటీశ్వర్లే. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా చచ్చిపోతాడో ఎవడికి తెలియదు. వమా తద్రి నఫ్సి మాజా తక్సిబు కదా, వమా తద్రి నఫ్సి బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడికి ఏ భూభాగంలో చావు వచ్చిద్దో ఎవడు చెప్పలేడు. నువ్వు కడపలో చచ్చిపోతావా, ఎర్రగుంటలో చచ్చిపోతావా, ప్రొద్దుటూరులో చచ్చిపోతావా, హైదరాబాద్లో చచ్చిపోతావా, బెంగళూరులో చచ్చిపోతావా, చెన్నైలో చచ్చిపోతావా, ఎప్పుడు చచ్చిపోతావు, ఏ సంవత్సరంలో చచ్చిపోతావు, ఎక్కడ చచ్చిపోతావు, ఎవరు నేను తీసుకొస్తారు, ఏ మట్టిలో నిన్ను పెడతాడు. ప్రపంచంలో ఎవడికి కూడా తన మరణం యొక్క భవిష్యవాణి ఎవడికి తెలియదు. మరి నిజంగా ఈరోజు నీ జీవితంలో ఆఖరి రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ఇష్టపడతాడా? ఒక్కటి ఆలోచించాలి. ఒకవేళ ఈరోజే నా జీవితంలో ఆఖరి రోజైతే, ఈరోజు నన్ను సమాధిలో పెట్టబడేటట్టయితే, దైవదూతలు అడిగేటువంటి ప్రశ్నలకు నా దగ్గరకు సమాధానం ఉందా? ఎవరికి వారు ఆలోచించినప్పుడు అతడి జీవితం సంస్కరించబడుతుంది. ఏదో జుమాలో వచ్చావు, ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నావు, గోళ్ళకు అనుకున్నావు, గోళ్ళకి ఇచ్చుకుంటూ కూర్చున్నావు, మోకాళ్ళకి బంధాలు వేసుకున్నావు, నిద్రపోయావు, ఎక్కడో మనసు పెట్టావు. భయ్ ఆమె జుమాకు ఏజీ జుమా మీలే నై మిల్తా తుమాకు. ఎందుకు జుమాకు వచ్చావో అది తెలుసుకోవాలి ముందు. జుమాలో ఏం చెప్తున్నాడు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జుమాలో ఒక పవిత్రమైన గడియ ఉంది. దాసుడు ఎప్పుడైతే మసీదులో వుజూ చేసి అడుగు పెట్టాడో 2 రకాతుల్ నమాజు చదివి చెప్పేవాడు ఏం చెబుతున్నాడు? ఆ మాట మీద దృష్టి ఉంచాలి. ఏం చెబుతున్నాడు? నిజంగా నాలో ఆ తప్పులు ఉన్నాయా? నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఇష్టపడతాడా? మళ్ళీ వచ్చే జుమ్మా దాకా నువ్వు బతుకుంటావో లేదో గ్యారంటీ లేదు కదా. మరి ఈ జుమానే నీ జీవితంలో ఆఖరి జుమా అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ కర్మలను స్వీకరిస్తాడా? నీ పాపాలను మన్నిస్తాడా? నీ ఆచరణ నిన్ను కాపాడుతుందా? ఈ ఒక్క ప్రశ్న నువ్వు వేసుకోవాలి. అది వేసుకోకుండా ఏదో వచ్చాను, భయ్ జుమ్మాకి వెళ్ళాను, జుమ్మా ఏం విన్నావో, ఏం చెప్పాడో తెలియదు, ఏ విధంగానైతే నీ జీవితం గడిచిపోతుందో అదే విధంగా ఏ మార్పు లేదు. జీవోత్సవం కింద లెక్క. నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడా? ఇది ఆలోచించాలి. సోదరులారా, ఈరోజు నా అంశం కూడా తౌబా, ఇస్తిగ్ఫార్, పశ్చాత్తాపము, క్షమాపణ వేడుకోలు. నిజంగా మానవులందరూ కూడా పాపం చేసిన వారే. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదాము సంతతిలో అందరూ పాపం చేసినటువంటి వారే. ఎవరు కూడా మిస్టర్ పర్ఫెక్టర్ లేరు. 100% ఖచ్చితమైన వారు ఎవరు లేరు. ఒక్కొక్కరిలో 80 తప్పులు ఉంటే 70, 60, 50, 10 ఒక్కటైనా ఉండాల్సిందే. మానవుడు తప్పు చేసేటువంటి వాడే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం, ఆదాము సంతతిలో అందరూ పాపం చేసినటువంటి వారే. మరి నిజంగా నీ పాపాలకు నువ్వు పశ్చాత్తాపం పడుతున్నావా? నీ పాప జీవితాన్ని నీవు సంస్కరించుకుంటున్నావా? ఇది ఆలోచించాలి. సోదరులారా, ఎన్నో పాపాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిన్న చిన్న పాపాలన్నింటినీ కూడా మన నమాజుల ద్వారా, మన వజుల ద్వారా, మన సదకాల ద్వారా, జుమా నుంచి మరో జుమా దాకా, ఉమ్రా నుంచి మరో ఉమ్రా దాకా
చిన్న చిన్న పాపాలన్నీ కూడా మనం చేసేటువంటి సదాచరణల ద్వారా క్షమించబడతాయి. కానీ నువ్వు చేసేటువంటి ఘోర పాపాలు ఉన్నాయే, వాటికి తౌబా లేకుండా క్షమాపణ లేదు. అందుకని అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీనా ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతున్ నసూహా. ఓ విశ్వాసులారా, నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ మీద ఈమాన్ ఉంటే, నిజంగా నువ్వు కలిమా చదివిన వాడివైతే, ఆఖిరతులో అల్లాహ్ ముందు నిలబడాలన్న భయం ఉంటే, స్వర్గంలో వెళ్ళాలన్న కోరిక నీకుంటే, తూబూ ఇలల్లాహి తౌబతున్ నసూహా. అల్లాహ్ ముందు నువ్వు పశ్చాత్తాపడు. ఏ విధంగా పశ్చాత్తాపడాలో ఆ విధంగా పశ్చాత్తాపడు. నికార్సైన తౌబా చేసుకో, నిష్కల్మషమైన తౌబా చేసుకో, నిజమైన తౌబా చేసుకో, నిన్ను నీవు సంస్కరించుకో. అసా రబ్బుకుం అన్ యుకఫిర అన్కుం సయ్యాతికుం. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ పాపాలను నీ నుంచి దూరం చెయ్యవచ్చు. వయుద్ఖిలకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. క్రింద సెలయేళ్లు ప్రవహించేటువంటి ఆ ఉద్యానవనాలు కలిగిన స్వర్గంలోనికి నీకు ప్రవేశం కల్పించవచ్చు. తౌబా. తౌబా అంటే లెంపలేసుకోవడం కాదు. తౌబా నువ్వు చేసినటువంటి పాపాలపై ఖచ్చితంగా కుమిలిపోవడం. తౌబతున్ నసూహా, నికార్సైనటువంటి తౌబా గురించి విద్వాంసులు ఏమంటున్నారంటే, తౌబతున్ నసూహా స్వీకార యోగ్యమైనటువంటి తౌబా ఏమిటంటే, ఏ పాపమైతే నువ్వు చేశావో తొలుత ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. కండిషన్ నెంబర్ 1. తప్పే చేసుకుంటూ అదే తప్పు మళ్ళీ చేస్తూ మళ్ళీ అదే తప్పుకు చేస్తూ అదే పాపానికి ఒడగడుతూ ఉంటే నువ్వేదో అస్తగ్ఫార్ చేసినంత మాత్రాన అది స్వీకారయోగ్యం కాదు. తౌబతున్ నసూహా నిష్కల్మషమైనటువంటి, నికార్సైనటువంటి, స్వచ్ఛమైన తౌబా. హృదయ అంతరంగాల నుంచి వేడుకొని ఆ తప్పుని, ఆ పాపాన్ని అల్లాహ్ విడిచిపెడుతున్నాను. రెండవది, ఏ పాపమైతే నువ్వు చేశావో ఆ పాపం గురించి ఏకాంతంలో అల్లాహ్ ముందు సిగ్గుతో కుమిలిపోతూ, అల్లాహ్ నాతో ఆ పాపం జరిగిందల్లా, అల్లాహ్ నేను ఆ తప్పు చేశానల్లా, అల్లాహ్ ఆ తప్పు నా ద్వారా జరిగిందల్లా, నేను దాని సిగ్గుతో కుమిలిపోతూ నువ్వు అల్లాహ్ ముందు వేడుకోవడం. కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 3, ఆ తౌబా ఎలాంటిదంటే, ఏ పాపానికైతే నువ్వు అలవాటు పడి ఉన్నావో, అల్లా ఇక నా గొంతులో ప్రాణం అన్నంత వాటికి, నా గుండె ఆగినంత వాటికి తిరిగి మరలా నేను ఆ పాపం చేయనల్లా, పొరపాట్లు చేశాను, అజ్ఞానంలో చేశాను, అల్లా ఇక నేను చచ్చిపోయేదాకా ఆ పాపం చేయను అని సంకల్పం చేసుకోవాలి. తౌబావో భయ్, తౌబా తౌబా తౌబా. ఏ తౌబాని తౌబాలో ఇంకో కండిషన్ ఉంది. ఒకవేళ నువ్వు చేసిన పాపం ఉకూకుల్ ఇబాదుకు సంబంధించిందైతే, నీ తోటి, నీ సాటి సోదరులకు, మానవులకు సంబంధించినటువంటి పాపమైతే, ఒకవేళ వారి హక్కులు నువ్వు కొల్లగొట్టుంటే, వారి మీద నువ్వు దౌర్జన్యానికి పాల్పడి ఉంటే, వారి హక్కును చెల్లించేంత వరకు, వారిని క్షమాపణ అడగనంత వరకు నీ తౌబా కబూల్ కాదు. వాళ్ళ హక్కులు కొట్టేసి, కొల్ల అల్లాహకు సంబంధించినటువంటి హక్కు అనుకోండి, నీకు నీ అల్లాహకు సంబంధించింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాను కోరితే క్షమించవచ్చు. కానీ తోటి సాటి మనుషుల యొక్క హక్కులను కొల్లగొట్టావు, వాళ్ళ గౌరవాలతో ఆటలాడుకున్నావు, వారి సొమ్మును అక్రమంగా కాజేశావు, అనేక రకాలుగా నువ్వు ఇబ్బంది పెట్టావు, క్యారెక్టర్ అసాసినేట్ చేసావు, ఎన్నో రకాలుగా చేసావు. వారిని క్షమించినంత మటుకు ముझे మాఫ్ కరో భయ్, మీరేసే గల్తీ హువా భయ్, ఎప్పుడు అలా చేయను, మే నాతో తప్పు జరిగింది, పొరపాటు అన్నాను, ఏదో ఆవేశంలో జరిగింది భయ్, నన్ను క్షమించు అని చెప్పి నీవు ఆ సోదరుణ్ణి అడగనంత మట్టుకు నువ్వు ఏడ్చినా, మొత్తుకున్నా, అల్లాతో చెప్పుకున్నా సరే, అల్లా అంటున్నాడు ఉకూకుల్ ఇబాద్, నీ ఆ సాటి మనిషి క్షమించినంత మట్టుకు నేను కూడా క్షమించును అన్నాడు. తౌబా అది.
యా అయ్యుహల్లదీనా ఆమనూ తూబూ ఇలల్లాహి తౌబతున్ నసూహా. విశ్వాసులారా, మీరు అల్లాతో నికార్సైనటువంటి తౌబా చేయండి. పాపం చేయటం సహజమే, ప్రతి మనిషి ద్వారా పాపం జరుగుతుంది, తప్పు జరుగుతుంది. కానీ ఆ తప్పుకు నువ్వు అల్లాతో క్షమించమని వేడుకోవడం, ఏకాంతంలో వేడుకోవడం, ఒంటరిగా ఉన్నప్పుడు వేడుకోవడం, కన్నీటిని కార్చి ఏడుకోవడం, ఆ తప్పుతో క్షమించమని కుమిలిపోతూ వేడుకోవడం, ఆ తప్పుని శాశ్వతంగా త్యజించడం, అది తౌబా. కనీసం ఈరోజు అస్తగ్ఫార్ చదవటానికి కూడా నీ దగ్గర టైం లేదు. అంత పెద్ద ఆరాధన, ప్రతి నమాజు తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు నేర్పించినటువంటి తొలి దువా నమాజు సలాం తిరగగానే తక్బీర్ చెప్పిన తర్వాత అల్లాహు అక్బర్ అన్న తర్వాత అస్తగ్ఫిరల్లా, అల్లా నన్ను క్షమించల్లా, అల్లా నన్ను మన్నించల్లా, అల్లా నన్ను క్షమించల్లా 3 సార్లు ముందు తొలి దువానే అస్తగ్ఫార్తో నీ జీవితం మారాలి. తౌబాతో నీ ప్రవర్తన మారాలి. నీ నడవడికను నీవు సరిదిద్దుకోవాలి. ఫకుల్ తస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిదరారా వయుమ్దిదుకుం బిఅమ్వాలిన్ వబనీన వజఅల్ లకుం జన్నాతిన్ వజఅల్ లకుం అన్హారా. మీరు మీ ప్రభువుని క్షమించమని వేడుకోరా, క్షమాపణతో ఆయన వైపునకు తీరగరా, పశ్చాత్తాప హృదయంతో ఆయన వైపునకు మరలరా. పాపాలు చేస్తున్నావు, సరిపెట్టుకుంటున్నావు, పాపాలు చేస్తున్నావు, మర్చిపోతున్నావు. ఆ పాపాలు ఒక రోజున నీ పాలిట శాపాలైతాయి, ప్రళయ దినం రోజున కాటేస్తాయి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈరోజు వర్షాలు లేవు, కురిసే చోటేమో వరదలు బారుతున్నాయి, లేని చోటేమో కరువులు వస్తున్నాయి. సీజన్ అన్ సీజన్ లాగా మారిపోతుంది. వ్యాపారం జరగడం లేదు, సంతానం కలగడం లేదు, సంతానం ద్వారా ప్రశాంతత లేదు. ఒకనాడు పిల్లల కోసం ఏడ్చాము, ఈరోజు పిల్లల వల్ల ఏడుస్తూ ఉన్నాము. పిల్లల మాట వినటం లేదు, కట్టుకున్న భార్య మాట వినటం లేదు, సంపాదించిన సంపాదనలో బరకత్ లేదు, సుకూన్ లేదు, చైన్ లేదు, రాహత్ లేదు. నీ జీవితంలో అల్లాతో అనుబంధం తెంచుకుని నడుస్తూ ఉన్నావు. ఏదో యాంత్రికంగా వస్తున్నావు, జుమాకు వస్తావు, మళ్ళీ జుమా దాకా మసీదులో కనపడవు. నువ్వు తిరిగి మరల అసర్ నమాజ్ కూడా నువ్వు చదువు. అస్తగ్ఫిరుల్లా, నౌజుబిల్లా మిన్ జాలిక్. ఎంతమంది ఫజర్ నమాజ్ చదివి ఈ జుమా నమాజ్కు హాజరయ్యారు అంటే చేతులెత్తే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది సమాజంలో మనకు కనపడతారు. సోదరులారా, తౌబా ఎలాంటిది అంటే ఒక మాట చెప్తాను. వర్షం లేదు కాబట్టి వర్షం గురించి ఒక మాట చెప్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అన్నాడు, యుర్సిలిస్ సమా అలైకుమ్ మిదరారా. నువ్వు క్షమించమని వేడుకుంటే, ఆయన ముందు చేతులెత్తి ఏడుస్తూ అడిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కారుణ్య అమృతాన్ని మేఘాల నుండి వర్ష రూపంలో కురిపిస్తాడు. యుర్సిలిస్ సమా అలైకుమ్ మిదరారా. ఆయన ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు. క్షమాపణ లేని పరిస్థితి ఎలా ఉంటుందో, క్షమాపణ తర్వాత ఎలా ఉంటుందో ఈ వాక్యం మనం విందాం. హజరత్ మూసా అలైహిస్సలాం వారి కాలం అది. ముసల్సల్ 4 సాల్ బారిష్ నే 4 సంవత్సరాల బట్టి వర్షం అన్నది చుక్క కూడా లేదు. అందరూ కూడా హజరత్ మూసా అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చారు. హై మూసా, వర్షం లేక పశువులు, పసిపిల్లలు, వృద్ధులు చాలా తీవ్ర వేదనకు, మనస్తాపానికి గురవుతున్నారు. మూసా, నువ్వు అల్లాతో మాట్లాడతావు కదా, నీ వర్షం కోసం దువా చేయి మూసా. మూసా, వర్షం లేకపోతే జీవకోటి యొక్క ప్రాణాధారమే లేకుండా పోతుంది కదా, దువా చేయమని చెప్పేసి అందరూ మూసా అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చారు. మూసా అలైహిస్సలాం వారు వర్షం కోసం దువా ప్రకటించారు. 4 సంవత్సరాల పాటు వర్షం లేదు. తల్లులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరూ ఊరు బయటకు వచ్చేసారు. వేల మంది జనసమూహం నమాజు వర్షం కోసం దువా చేస్తున్నటువంటి వ్యక్తి హజరత్ మూసా అలైహిస్సలాం, ఉలుల్ అజ్మ్, పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త. నమాజు ముగిసింది, దువా చేశారు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి సమాధానం లభించింది, మూసా వర్షం కురిపించడం జరగదు. ఎందుకని? పసిపిల్లలు ఏడుపులతో ఆర్తనాదనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా, పశుపక్ష్యాదులు కూడా అల్లాడిపోతున్నాయి కదా, ఇంతమంది సమూహం దువా ఎందుకు వర్షం కురవదు? మూసా, ఆ జన సమూహాలలో ఒకడున్నాడు పరమ అవిధేయుడు. ఆ సమూహంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 40 సంవత్సరాల బట్టి కనీసం నోట నా పేరును కూడా ఉచ్చరించలేదు, అంతటి అవిధేయుడు. ఆ సమూహంలో ఉన్నంతసేపు మీ దువాలు స్వీకరించబడవు, మీపై వర్షం కురిపించబడదు, అతడు వేరు కావాల్సిందే అని చెప్పాడు. సోదరులారా చూడండి, నిజంగా ఒక పాపాత్ముడి యొక్క పర్యవసానం ఆ కుటుంబం మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఎవడో ఒకడు తప్పు చేసాడు అనుకోండి, ఆ ఇంటి మొత్తాన్ని దూషించదు సమాజం. కుటుంబంలో ఒక్కడుంటే చాలు, చీడ పురుగు ఒక్కడుండే కూడా మొత్తం కూడా వ్యవస్థను మొత్తం అంటారు. ఎవడో ముస్లింలో ఒకటి చేస్తే ముస్లింలందరూ ఇలా అంటారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కండిషన్ పెట్టాడు, మూసా ఆ అవిధేయుడు 40 సంవత్సరాల పాటు పాపాల మీద పాపాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఏ రోజు నోరారా కనీసం పేరును కూడా నన్ను స్మరించలేదు. మూసా అతడు వేరు కానంత మటుకు వర్షం కురవదు అన్నాడు. మూసా అలైహిస్సలాం వారు మరి వేల మంది జనసమూహం ఎలా చేశాడో, మీలో ఒక మనిషి ఉన్నాడు 40 సంవత్సరాల బట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధన కాదు కదా, ఆయన పేరును కూడా స్మరించినటువంటి ఒక అవిధేయుడున్నాడు, ఒక ఫాసిక్ ఉన్నాడు, ఒక పాపాత్ముడు ఉన్నాడు, అతడు బయటికి రావాలి అన్నాడు. ఎవరు రాలేదు. మళ్ళీ అడిగారు మూసా అలైహిస్సలాం, నీ ఒక్కడి వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాన్ని కూడా ఆపేస్తున్నాడు, దయచేసి నువ్వు బయటకు రావాలి. రాలా. మూడోసారి కూడా ఎలా చేశాడు? బయటకు రావాలి, రాలా. కోపం వచ్చేసింది. రాకపోతే పర్యవసానం వేరుగా ఉంటుంది. ఆగ్రహించాడు. ఆ వ్యక్తికి తెలుసు, ఎందుకంటే పాపం చేసింది నీకు తెలియదా? ఎలాంటి పాపం చేస్తున్నావు నీకు తెలియదా? నువ్వు తౌబా చెయ్యాలో లేదో నీకు తెలియదా? కోరికలకు బానిసై బ్రతుకుతున్నావు, మనోవాంఛల దాసుడు వై బ్రతుకుతున్నావు, పాపాలకు ఒడిగట్టి పాప పంకిలమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు, తెలియదా? నీకు తెలుసు. ఆ వ్యక్తికి కూడా అర్థమైంది. అల్లాతో అంతర్మదనం, హృదయ అంతరంగాలలోంచి వేడుకోవటం మొదలుపెట్టాడు. అల్లా, నిజంగా ఈ పాపాత్ముడిని 40 సంవత్సరాల బట్టి అల్లా నీవు నన్ను క్షమిస్తూనే వస్తున్నావు, నా పాపాలను మన్నిస్తూనే వస్తున్నావు. 40 సంవత్సరాల బట్టి ఈ పాపాత్ముడిని నువ్వు ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈరోజు ఇంత జనసమూహంలో ఈ పాపాత్ముడిని పరాభం పాలు చేస్తావు. అల్లా నేను ఈ క్షణం నుంచే తౌబా చేస్తున్నాను. అల్లా నీ వైపు మరి నలిగిన హృదయంతో తిరుగుతున్నానల్లా. నీ పాపాత్ముడిని ఈ రోజు నువ్వు అగౌరవపరచకల్లా, ఈ క్షణం నుంచి నీకు విధేయత చూపుతానల్లా, నీ ఆరాధన చేస్తానల్లా. అల్లా నా పశ్చాత్తాపాన్ని స్వీకరించాలా అని చెప్పేసి అంతరంగంలోంచి హృదయ విధారకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో తన గోడు వినిపించుకున్నాడు. అఫలా యతూబూన ఇలల్లాహ్ వయస్తగ్ఫిరూనహు వల్లాహు గఫూరుర్ రహీం. అఫలా యతూబూన ఇలల్లాహ్, పశ్చాత్తాపంతో ఆయన వైపునకు తిరగవా? నీ పాపాలను ఆయన ముందు అంగీకరించవా? ఆయన నీ హృదయాన్ని చూస్తాడు, నీ వేషాన్ని చూడడు, నీ రంగును చూడడు, నీ హోదాని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ తౌబాని ఆయన వింటాడు. వానత్తవాబుర్ రహీం, ఆయన పశ్చాత్తాపాలను స్వీకరించేవాడు, అత్యధికంగా కనికరించేటువంటి వాడు. ధారాపాతంగా వర్షం కురిసింది. మూసా అలైహిస్సలాం వారు ఆశ్చర్యపోయారు. అల్లా, నీవు చెప్పిన విధంగా సమూహంలోంచి ఒక్కడు కూడా బయటకు పోలేదు, ఆ ఒక్కడు ఇందులోనే ఉన్నాడు, మరి వర్షం ఎందుకు కురిసింది? మూసా, నా దాసుడు పశ్చాత్తాపడ్డాడు, నేను దాన్ని స్వీకరించాను. సుబ్హానల్లాహ్. మూసా అలైహిస్సలాం అని అడుగుతున్నారా? సరే మూసా, అతను ఎవరో చెప్పు.
మూసా, అది నాకు నా దాసుడికి సంబంధించింది చెప్పను. పోనీ అల్లా అతని పేరును చెప్పు. మూసా, అతన్ని పరాభవం చేయడం నాకు ఇష్టం లేదు. అతడు నాతో పశ్చాత్తాపం చెందాడు. నా దాసుడి జీవితాన్ని అలానే గౌరవంగానే ఉంచుతాను. అతని పేరును చెప్పను కూడా చెప్పనున్నాడు. సుబ్హానల్లాహ్. పశ్చాత్తాపం అలా పడాలి. పశ్చాత్తాపం అంటే అది ఏడవటం, రోధించడం, ఆయన ముందు వేడుకోవడం, ఆ తప్పుని సరిదిద్దుకోవడం, నిన్ను నీవు ఇస్లాం చేసుకోవడం. ఇదే కదా ఈమాన్ అంటే. నేను వచ్చాను, నమాజ్ చదువుకున్నాను, సలాం తిరిగాను, వెళ్ళిపోయాను. నిజంగా నీ తప్పులు క్షమించబడుతున్నాయా లేదా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు అంతమందిలో ఆయన్ని అగౌరవం పాలు చేయలేదు. ఆయన కావాల్సింది నిన్నేదో డిగ్రేడ్ చేయాలని, నిన్నేదో డిఫేమ్ చేయాలని, నలుగురిలో నిన్ను అగౌరవపరచాలన్నది అల్లాహ్ ఉద్దేశం కాదు. నువ్వు చేసిన పాపాలు బయట పెడితే ఈ ప్రపంచం నీ మీద ఉమ్మేస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ చీకటి జీవిత రహస్యాలను కప్పేస్తున్నాడు. మరి ఆయన వైపునకు తిరగవా? సోదరులారా, తౌబా తౌబతన్ నసూహా, నికార్సైన తౌబా చేయండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను పాపానికి ఒడిగట్టాను, నా పాపానికి పరిహారం చెల్లించండి, నన్ను శిక్షించండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఆ సమయంలో ఆ స్త్రీ గర్భవతి అయ్యింది. అందరికీ తెలిసినటువంటి వాక్యాన్ని. ఆ స్త్రీ గర్భవతిగా ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అమ్మ, నిన్ను శిక్షించడం ధర్మం కాదు. కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డ ఏం చేశాడు? నిన్ను శిక్షించడం కుదరదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మీదట ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. తిరిగి మరలా ప్రసవం అయిన తర్వాత వస్తుంది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాతో తప్పు జరిగింది, నేను పాపానికి ఒడిగట్టాను, నన్ను శిక్షించండి. ఎందుకంటే పరలోకంలో శిక్షించడం కంటే ఈ లోకంలోనే ఆ శిక్షను అనుభవించడం మేలు. పరలోక శిక్ష నేను భరించలేను అని చెప్పేసి ఆ స్త్రీ యొక్క వేదన. సోదరులారా, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు ఆ స్త్రీ వచ్చినప్పుడు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ పసిపిల్లవాడు పాలు తాగుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ శిక్షిస్తే ఆ పసిపిల్లవాడి పాలు, అతడి యొక్క పోషణ ఏ విధంగా జరుగుతుంది? ఆ పిల్లవాడు పాలు మారిన తర్వాత తిరిగి రమ్మన్నారు. ధర్మం ప్రకారం, గ్రంథం ప్రకారం 2 సంవత్సరాల పాలు పట్టింది. తిరిగి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో, సన్నిధిలో హాజరయ్యింది. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను ఆ పాపానికి గాను శిక్షించండి. పాపం మనిషి అనాలోచితంగా చేస్తాడు, ఆవేశంతో చేస్తాడు, అజ్ఞానంలో చేస్తాడు. కానీ మెరిసే గల్తీ అనేటువంటి ఎహసాస్ లేకపోతే నువ్వు మనిషి కింద జమేనా? ఆలోచించు. ఎన్నిసార్లు, ఎన్ని తప్పులు చూడండి. ఫస్ట్ గర్భవతి, తర్వాత మళ్ళీ ప్రసవ వేదన, తర్వాత మళ్ళీ పాలు తాగుతున్నాడు, పాలు మానిపించి రావడం. తిరిగి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చింది. హదీసులో వస్తుంది, ఆమె సంకలో పిల్లాడున్నాడు, ఆ పిల్లవాడి చేతిలో రొట్టె ముక్క ఉంది. ఆ రొట్టె ముక్కను ఆ పిల్లవాడు చప్పరిస్తున్నాడు. అంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, నా బిడ్డ పాలు మన్నాడు, రొట్టెలకు అలవాటు పడ్డాడు, ఇప్పుడు నన్ను శిక్షించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, రజము యొక్క శిక్ష, రాళ్లతో కొట్టి చంపడం. ఆ స్త్రీని రాళ్లతో కొట్టి శిక్షిస్తున్నారు. ఆ సందర్భంలో ఆ స్త్రీ యొక్క దేహం నుండి కొన్ని రక్తపు చిందులు, బిందువులు వచ్చి ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు తఆలా అన్హు లేదా అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారి దేహం మీద పడ్డాయి. ఒక అపవిత్రాలి యొక్క రక్తం నా శరీరాన్ని మలినం చేసింది అని చెప్పి అన్నారు. ఆ సంగతి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది, సహచరులారా, మీరు ఆవిడని అలా అనకండి. ఒకవేళ ఆవిడ చేసిన తౌబా ఈ మదీనా నగరంలో 70 మందికి పరిహారంగా సమానంగా సరిపోతుంది అన్నారు. ఎంత వేదన, ఎంత రోదన, ఏడ్చి ఏడ్చి ఏడ్చి, అలా నాతో తప్పు జరిగింది, నాతో పొరపాటు జరిగింది, నాతో పాపం జరిగింది. సోదరులారా, ఎక్కడ నిజంగా తౌబా మన జీవితంలో ఎక్కడుంది చెప్పండి? అందరు నిన్ను తప్పుడోడు 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 తప్పుడోడు, వాడలా చేశాడు, వీడిలా చేశాడు, ఉనో వైసా ఇనో వైసా మై కైసాహు. ఎప్పుడన్నా ఆలోచించావా?
ఫకుల్తు అస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫారా. నువ్వు క్షమించమని వేడుకో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను క్షమిస్తాడు. ఇస్తిగ్ఫార్ అలాంటిది. హసన్ బస్రీ రహ్మతుల్లాహ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అయ్యా, మా ఊళ్ళో కరువు కాటకాలు ఉన్నాయి. ఆయన అంటున్నారు ఇస్తిగ్ఫార్ చేయండి. మరో వ్యక్తి వచ్చాడు, మా ఊళ్ళో వర్షాలే లేవు, ఇస్తిగ్ఫార్ చెయ్యి. అయ్యా, నాకు సంతానం లేదు, ఇస్తిగ్ఫార్ చెయ్యి. అయ్యా, మాకు ధనపరంగా మేము పేదరికంలో ఉన్నాము, రోగాలున్నాయి, ఇస్తిగ్ఫార్ చేయండి. ప్రతి దానికి పరిష్కారం ఇస్తిగ్ఫార్. సోదరులారా, అహ్మద్ బిన్ అంబల్ వారు ఒక ప్రయాణంలో ఉంటారు. ఆ ప్రయాణం వెళుతూ ఉంటే ఒకరోజు బాగా రాత్రి గడిచిపోతుంది. ఈశా నమాజ్ సమయం అయిపోతుంది. ఈశా నమాజు ముగిసిన తర్వాత అందరూ కూడా బయటికి వెళుతుంటారు. మసీద్ కమిటీ వారు కూడా ఉంటారు. మౌసన్ అన్ని కిటికీలు, తలుపులు, వీధులు తాళాలు వేసుకుని అలా బయటకు వస్తుంటారు. ఆయన వస్తాడు. అయ్యా, నేను ప్రయాణికుణ్ణి, ఈరోజు ఈ ఊళ్ళో నాకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఏదో ఈ రాత్రికి నేను ఇక్కడ తలదాచుకుంటాను అన్నాడు. లేదండి, కమిటీ వారి నిబంధనలు ఉన్నాయి, మసీదులో ఎవరికి పడితే వారికి అనుమతి లేదు, ఏదన్నా ఇబ్బంది తలెత్తితే మేము సమాధానం చెప్పలేము, కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. లేదండి, అట్లా అంటారు ఏంటండి, నేను ప్రయాణికుణ్ణి, నేను ముసాఫిర్ని కదా, మసీదులో కొంచెం తలదాచుకుంటాను అన్నాడు. కానీ మసీదు వాళ్ళు చాలా కఠినంగానే వ్యవహరించారు. ఎందుకంటే రోజులు బాగలేవు, ఎవరైనా ఏదైనా చేస్తే మేము సమాధానం ఏడ చెప్తామని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఈయన అడుగుతున్నాడు, మరి ముసాఫిర్గా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఊళ్ళో నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేదు కదా, నేను ఏం చేయాలి అన్నాడు. ఇలా వాదన జరుగుతుంది. ఒక వ్యక్తి వాహనం మీద అలా వెళుతూ ఉంటాడు రోడ్డు మీద. ఆయన ఏదో వేరే రూట్లో వెళ్ళాల్సింది ఇటు వస్తూ ఉంటాడు. ఆ వాదన చూస్తాడు. ఆ సమావేశం ఇంతమంది నుంచున్నారేంటి, ఇక్కడ ఏదో వాదన జరుగుతుంది అని చెప్పేసి అలా వస్తాడు. వస్తే ఇక్కడ ఇది జరుగుతూ ఉంటుంది. నేనేమో మసీదులో ఉంటాను అని చెప్పేసి ఈయన అంటాం, వాళ్ళేమో వద్దు అని నిరాకరించడం. ఇక దాంతో ఆయన ఏమంటాడంటే, సరే నాతో పాటు రండి, ఈరోజు మా ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి ఆయన తన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత రాత్రి గడుస్తుంది. రాత్రి ఆరాధన జరుగుతుంది. తర్వాత ఫజర్ కూడా వెళ్ళొస్తారు. ఇక ఆయనకి ఒక సపరేట్ రూమ్ ఇస్తారు. ఆ రూమ్ తలుపు తీసే ఉంటుంది. ఈయన రొట్టెలు చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, రుద్దుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ప్రతి సందర్భంలో వచ్చిన కానీ అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి, అస్తగ్ఫిరుల్లాహ వ అతూబు ఇలైహి. ప్రతి దానికి రొట్టె చేసేటప్పుడు, రొట్టె నొక్కేటప్పుడు, రొట్టె పిండేటప్పుడు, ప్రతి సందర్భంలో లేచినా కూర్చున్నా వచ్చిన కాడి నుంచి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఈ వ్యక్తి ఇంతగా ఇస్తగ్ఫార్ చేస్తున్నాడు, ఇంతగా అల్లాహ్ను క్షమించమని వేడుకుతున్నాడు. తలుపు తీసిన రూమ్ నుంచి అడుగుతాడు, అయ్యా ఏంటి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, రాత్రి మొదలుకొని ఫజర్ అయిందాకా ఇప్పుడు రొట్టెలు చేసేటప్పుడు ప్రతి క్షణంలో అడుగు అడుక్కి, మాట మాటకి అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి, అస్తగ్ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి. ఏంటయ్యా ఎందుకు ఇలా చదువుతున్నావంటే, అయ్యా నేను ఒకప్పుడు రోజు పూట గడవనటువంటి నిరుపేదను, ఎప్పుడైతే నేను ఇస్తిగ్ఫార్ చేయటం మొదలుపెట్టాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణను, అద్భుతాలను నా జీవితంలో చూశాను. నేను కోరుకున్న ప్రతిదీ నాకు వచ్చింది, ఐశ్వర్యాలు ఇచ్చాడు, ఈరోజు ఆనందంగా ఉన్నాను, నాకు ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు ఇస్తిగ్ఫార్ ద్వారా అంటాడు. ప్రతిదీ ఇచ్చాడా? అవునండి, నాకు కోరుకున్న ప్రతిదీ ఇచ్చాడు. కానీ ఒకే ఒక్క కోరిక ఉంది. ఆ ఒక్క కోరికే ఇన్ని సంవత్సరాల్లో వాయిదా పడుతూ ఉంది. ఆ కోరిక మాత్రం తీరలేదు. అహ్మద్ బిన్ అంబల్ అనేటువంటి మహాపండితుడు ఈ కాలంలో ఉన్నాడు. ఆ పండితుడిని దర్శించుకోవాలి, ఆ పండితుడిని చూడాలి అన్నది నా కోరిక. ఆ పండితుడిని చూడాలన్న కోరిక ఒక్కటే నాది మిగిలి ఉంది. అది తప్ప నేను కోరుకున్న ప్రతి ఒక్కటి ఇస్తిగ్ఫార్ ద్వారా నాకు లభించింది అంటాడు. సుబ్హానల్లాహ్. అహ్మద్ బిన్ అంబర్ అంటారు, అయ్యా ఆ కోరిక కూడా నీది తీరిపోయింది అంటాడు. లేదండి, ఆ కోరిక మటుకి తీరలేదు. ఎందుకంటే తీరిని నాకు దొరికి నేను చెప్తున్నాను కదా, ఆయన్ని మటుకి నేను కలవలేదు, ఆయన్ని చూడలేదు. లేదా ఆయన ఆ కోరిక కూడా తీరింది అంటాడు. లేదండి, నేను ఆయన చూడలేదు. నువ్వు చూడాలనుకున్నటువంటి అహ్మద్ బిన్ అంబల్ని నేనే అంటారు. సుబ్హానల్లాహ్. ఇస్తిగ్ఫార్ నీ జీవితంలో శుభాలు, నీ జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణ, నీ జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అద్భుతాలు, నీకు అసాధ్యాలు అనుకున్న వాటన్నింటినీ కూడా తౌబా, ఇస్తిగ్ఫార్, అల్హమ్దులిల్లాహ్ నీ కళ్ళ ముందు చూపిస్తుంది. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాదా.
إلا من تاب وآمن وعمل صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما. ఎవరైతే తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఏడుస్తారో, రోదిస్తారో, తౌబా చేసుకుంటారో, నికార్సుగా ఆయన వైపునకు రుజువు అవుతారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పాపాలను మన్నిస్తాడు. సదాచరణ చేయాలి అన్నాడు. సోదరులారా, సహీ ముస్లింలోని వాక్య బురైదా రదియల్లాహు తఆలా అన్హు రివాయత్ చేస్తున్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మాయిజ్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు వస్తారు. మాయిజ్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వచ్చి ఆయన నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పరిశుద్ధపరచండి అంటారు. ఏంటి సోద్యం అన్నట్టు చూస్తారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. పట్టించుకోరు, తలదిప్పుతారు. తిరిగి మరలా వస్తాడు మాయిజ్, హే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పరిశుద్ధపరచండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ వెళ్ళిపోతారు. తిరిగి మరలా మాయిజ్ రదియల్లాహు తఆలా అన్హు వస్తారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పరిశుద్ధపరచండి. నాలుగోసారి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అని అడుగుతారు, ఏంటి మాయిజ్, ఏంటి, దేని నుంచి నిన్ను పరిశుద్ధుడిని చేయాలి? అయి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వ్యభిచారం నుండి నన్ను పరిశుద్ధపరచండి. ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? అవును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను రజం చేయండి, రాళ్లతో కొట్టి నన్ను శిక్షించండి, నా పాపానికి పరిహారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరగా ఇక్కడే లోకంలో నాకు విధించండి అని చెప్పేసి మాయిజ్ అడుగుతారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యపోతారు. ఇతడి మతిస్థిమితం ఖచ్చితంగా ఉందా లేదా? సహచరుడు అంటారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మాయిజ్ పిచ్చివాడు కాదు, పోనీ తాగిన మైకంలో ఉన్నాడేమో చూడండి. విట్నెస్ ఎవరు లేరు, ఇక్కడ గ్రహించాల్సిన విషయం అది. చూసిన వాళ్ళు లేరు, సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు. తాను చేసిన పాపంపై కుమిలిపోతూ సిగ్గుతో తలదించుకొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎలాంటి శిక్ష అనుభవించిందన్న ఆందోళనతో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, నన్ను శిక్షించండి, నన్ను పరిశుద్ధుని చేయండి, ఆ పాపం నుంచి నాకు పరిహారం ఇప్పించండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, మాయిజ్ నిజంగానే నీవు చేసావు? అవును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా భార్యతో నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను, నాతో తప్పు జరిగింది, నన్ను పరిశుద్ధపరచండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశిస్తారు, శిక్షించండి, రజం చేయమని ఆదేశిస్తారు. రజం అవుతుంది. ప్రజల్లో ఈ సంఘటన జరిగిన తర్వాత రెండు వర్గాలుగా చీలిపోతారు సహాబా రదియల్లాహు తఆలా అలీ అజ్మైన్. ఒక వర్గం అంటుంది, మాయిజ్ బిన్ మాలిక్ ఏ పాపానికి అయితే వడిగట్టాడో ఆ పాపమే అతన్ని చుట్టుముట్టుంది, ఆ పాపమే అతన్ని నాశనం చేసింది. మరో వర్గం వారంటారు, సహచరులారా మీరు అలా అనకండి, మాయిజ్ ఉన్నతమైనటువంటి తౌబా చేశాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సన్నిహితుడయ్యాడు, మాయిజ్ యొక్క పాపం వల్ల నాశనం కాలేదు, మాయిజ్ ఉన్నతమైన తౌబా చేశాడు అని. 2-3 రోజులు గడిచిన తర్వాత నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో చెప్తారు, సహచరులారా మాయిజ్ తన పాపంతో నాశనం కాలేదు. మాయిజ్ ఎలాంటి తౌబా చేశాడంటే, మాయిజ్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు చేసిన తౌబా ఉమ్మత్తులో అందరికీ పంచినా సరిపోతుంది, అంతగా అతడు తౌబా ఇస్తిగ్ఫార్ చేశాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ కబీరా. మాయిజ్ ఎందుకు? ప్రాణం, ఎవరు చూడలేదు, సాక్ష్యం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి ప్రవక్త గారు 3 సార్లు తల మార్చుకున్నప్పటికీ, చూపు మరల్చుకున్నప్పటికీ, ప్రవక్త నన్ను పరిశుద్ధపరచండి, ప్రవక్త నన్ను పరిశుద్ధపరచండి. అల్లాహు అక్బర్ కబీరా. మాయిజ్ యొక్క తౌబా, మాయిజ్ యొక్క పశ్చాత్తాపం ఉమ్మతికి అందరికీ పంచినా సరిపోతుంది. మాయిజ్ ఉన్నతమైనటువంటి తౌబా చేశాడు. సుబ్హానల్లాహ్, తౌబా అది. హజరత్ ఆదం అలైహిస్సలాం వారు తౌబా చేశారు. భూమండలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించినటువంటి మొదటి దుఆ, రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ కాసిరీన్. అల్లాహ్ నా ఆత్మకు మేము అన్యాయం చేసుకున్నాం, అల్లాహ్ నీవు కనికరించకపోతే మేము నష్టపోయే వారిలో చేరిపోతాము. ఆదం అలైహిస్సలాం వారు ఏడ్చి ఏడ్చి చేసిన తొలి తౌబా దుఆ, రబ్బనా జలమ్నా అన్ఫుసినా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ కాసిరీన్. ఎప్పుడన్నా అలా తౌబా చేసావా? నీ తప్పు నువ్వు ఒప్పుకొని, నీ తప్పుతో నువ్వు కుమిలిపోతూ, ఆ తప్పును అల్లా తిరిగి మరలా చేయను అల్లా అని చెప్పేసి అల్లా వైపు ఎప్పుడన్నా స్వచ్ఛమైనటువంటి తౌబా,
సోదరులారా, హజరత్ యూనుస్ అలైహిస్సలాం వారు తౌబా చేశారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. సముద్ర కడుపులో ఉన్నాడు, చేప కడుపులో ఉన్నాడు. చేప ఏమో సముద్రం కడుపులో ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంధకార చీకట్లలో నుంచి లోకాల స్వామిని ఒకటే అడిగాడు, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. అల్లా, నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పరమ పరిశుద్ధుడవు, నేను తప్పు చేశాను. ఎహ్సాస్. తప్పు చేశానని ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? ఆయన ముందు వేడుకున్నావా? వరజులన్ జకరల్లాహ ఖాలియన్ ఫఫాజతైనా. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీడలో ప్రళయ దినం రోజున 7 అదృష్టవంతులుంటారు. అల్లాహ్ యొక్క సింహాసనపు నీడలో. వాడిలో ఒకడెవడంటే ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీటిని కార్చి అల్లాహ్ ముందు అల్లాహ్ భీతితో ఏడ్చేవాడు. ఎక్కడన్నా ఎప్పుడన్నా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ కన్నైతే అల్లాహ్ భీతితో ఏడుస్తుందో, ఏ కన్నైతే కన్నీటిని కారుస్తుందో, ఆ కన్ను ఎప్పటికి కూడా నరకంలో ప్రవేశించదు. ఏ విధంగా పొదుగు నుండి పిండిన పాలు తిరిగి మరలా పొదుగులోనికి పోవో, అల్లాహ్ భీతితో ఏడ్చిన కన్నీరు నరకంలో ప్రవేశించడు. ఆ వ్యక్తి నరకంలో ప్రవేశించడు. తౌబా, ఇస్తిగ్ఫార్. ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని రకాలైనటువంటి చాడీలు, ఎన్ని రకాలైనటువంటి లోపాలు, దోషాలు, ఇటు వ్యాపారంలో కానీ, అటు ఉద్యోగంలో కానీ, దైనందిన జీవితంలో కానీ, అన్నదమ్ములతో కానీ, భార్యాబిడ్డలతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ, తోటి ముసలిలతో కానీ, ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు. కనీసం ఆయన ముందు తౌబా చేసేటువంటి అదృష్టం లేకపోతే ఎంతకంటే దౌర్భాగ్యుడు ఎవరో చెప్పు. సోదరులారా, తౌబా లేనిది జీవితమే లేదు. తౌబా లేనిదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనికరమే లేదు. తౌబా లేనిదే నీ జీవితంలో ఉన్నతమైనటువంటి దశే లేదు. తౌబా లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కరుణే నీ జీవితంలో లేదు. కాబట్టి జీవితం తాత్కాలికం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎలా చచ్చిపోతామో తెలియదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ఇష్టపడాలి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క పాపాలని మన్నించాలి అంటే అల్లాహ్ ముందు వేడుకోవాలి, రోదించాలి, కన్నీటితో ఆయన ముందు దువా చేయాలి. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాను అన్నాడు. అసా రబ్బుకుం అయ్యుకఫిర్ అన్కుం సయాతికుం. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ తప్పుల్ని మన్నిస్తాడు. ఎప్పుడు? స్వచ్ఛమైనటువంటి తౌబా నువ్వు చేస్తే. వయుద్ఖిలకుం జన్నాతిన్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. క్రింద సెలయేళ్లు ప్రవహించేటువంటి ఉద్యానవనాలలోనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను ప్రవేశింపజేస్తాడు. కాబ్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు ఎలా తౌబా చేసి 50 రోజుల పాటు, 40 రోజుల పాటు ఎవరిని మాట్లాడదు అంటే, మదీనా నగరంలో నేను ఒంటరి వాడిగా ఉన్నానా, ఏదైనా పరాయి దేశంలో ఉన్నానా, సొంత బాబాయ్ కొడుకు ఇంట్లోకి దూకెళ్ళాడు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు సలాం కూడా చెప్పలేదు. నేను అల్లాహ్ని నమ్మలేదా? నేను ప్రవక్తని విశ్వసించలేదా? ఎందుకు? ప్రవక్త గారి ఆదేశం. 40 రోజుల తర్వాత భార్యతో కూడా ఉండవద్దు. హిలాల్ బిన్ ఉమయ్య, మురారా బిన్ రబీ వారు వృద్ధులు, వారికి పర్మిషన్ వచ్చింది, కానీ కాబ్ బిన్ మాలిక్కి ఆ పర్మిషన్ కూడా రాలేదు. అడగను అన్నాడు. తర్వాత గసాన్ రాజు లేఖ పంపించాడు, కాబ్ నీ ప్రవక్త నీకేం విలువిచ్చాడయ్యా, నా దగ్గరకు రా, ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తాను అన్నాడు. లేఖ పంపించాడు. వచ్చి నా యొక్క స్థితి ఇంతగా దిగజారిపోయిందా, శత్రువు కూడా నన్ను ఆహ్వానిస్తున్నాడు అని చెప్పేసి ఉత్తరాన్ని కాల్చి కింద పడేస్తాడు. 50 రోజుల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి గురించి ఖురాన్లో అవతరింపజేశాడు. అలాంటి తౌబా చేయాలి. సోదరులారా, జీవితంలో ప్రతి ఒక్కరిలో తప్పులు, లోపాలు లేకుండా ఎవరి జీవితంలో లేదు. కానీ నిజంగా నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావా? నిజంగా అల్లాహ్ నిన్ను ఇష్టపడతాడా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల అమృతం కౌసరి తాగే అదృష్టం నీకుందా? ఆయన యొక్క సిఫార్సు భాగ్యం నీకు లభిస్తుందా? ఇది నువ్వు ఆలోచించకుండా ఏదో నమాజులకు వెళుతున్నాను, జుమాకు వెళుతున్నాను, కొంచెం నేను ఫజర్ నమాజు, ఈషా నమాజు చదువుతున్నాను, లేకపోతే కొంచెం ఏదో సదకా ఇస్తున్నాను, వీటి ద్వారా అయితే నువ్వు స్వర్గంలో వెళ్ళాలి. అల్లాహ్ వైపు నికార్సినటువంటి మనసు ప్రతి తప్పు, షిరిక్ నుంచి, బిదాత్ నుంచి, ఘోరమైనటువంటి పాపాల నుంచి నిన్ను నీవు కాపాడుకొని అల్లాహ్ వైపు నువ్వు తిరిగితే, తౌబా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించేవాడు. అల్లాహ్ దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తానన్నాడు. ఇల్లల్లదీన తాబూ వఅస్లహూ వబయ్యనూ ఫౌలాయిక అతూబు అలైహిం వఅన తవ్వాబుర్ రహీం. ఎవరైతే తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత తౌబా
తౌబా చేస్తాడో, పశ్చాత్తాపడతాడో, వాస్లహు తనను తాను సంస్కరించుకుంటాడో, తౌబా చేసిన తర్వాత నీలో ఆ పశ్చాత్తాపం వచ్చిన తర్వాత నిన్ను నీవు మళ్ళీ సంస్కరించుకోవాలి. ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. ఏ పాపాన్నైతే నీ కన్ను చూడాలనుకుంటుందో, ఏ పాపాన్నైతే నీ నోరు మాట్లాడాలనుకుంటుందో, ఏ పాపం కోసం నీ శరీరం ఉరకలు వేస్తుందో, ఆ పాపాలను విడిచిపెట్టి, హరాములను విడిచిపెట్టి తౌబా చేసుకొని నిన్ను నీవు సంస్కరించుకోవాలి. అదే అంటున్నాడు, ఇల్లల్లదీన తాబు వాస్లహు వబయ్యను. తనను తాను సంస్కరించుకుంటే, మంచి జీవితాన్ని అవలంబిస్తే అతడు తన యొక్క పాపాను యుబద్దిలుల్లాహు సయ్యాతిహిమ్ హసనాత్ సూరతుల్ ఫుర్ఖాన్లో చెప్తాడు, నీ పాపాలను కూడా తిరిగి పుణ్యాలుగా మారుస్తాను అన్నాడు. నిజంగా తౌబా చేస్తే, అల్లా వైపు తిరిగితే. కాబట్టి సోదరులారా, తౌబా ఇస్తిగ్ఫార్తో అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వయుమ్దిదుకుం బిఅమ్వాలిన్ వబనీన వజఅల్ లకుం జన్నాతిన్ వజఅల్ లకుం అన్హారా. అల్లా సుబ్హానహు వ తఆలా నీకు పుత్ర సంతతిని ప్రసాదిస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా నీ ఐశ్వర్యంలో బరకతనిస్తాడు, సిరి సంపదలు ప్రసాదిస్తాడు. అల్లా తాలా మేఘాల నుండి వర్షాన్ని కురిపించి కాలువలు ప్రవహింపజేస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా నీ పాడి పంటల్లో, నీ వ్యాపారాల్లో శుభాలు మేళ్లు కురిపిస్తాడు. ఇది అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చిన వాద. నువ్వు ఇస్తిగ్ఫార్ చేస్తే, నువ్వు తౌబా చేస్తే, నికార్సైనటువంటి పశ్చాత్తాపడితే. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా మన యొక్క పాపాల నుండి మనం తౌబా చేసుకున్నటువంటి నికార్సైనటువంటి తౌబా చేసే భాగ్యాన్ని, పాపాలను విడిచిపెట్టేటువంటి అదృష్టాన్ని, ధైర్యాన్ని అల్లా తాలా మనకు ప్రసాదించుగాక. ఏ పాపాలైతే మన జీవితానికి ముడిపడి ఉన్నాయో, ఏ పాపాలైతే మన జీవితం మీద వేటాడుతూ ఉన్నాయో, అలాంటి పాపాలను ఉండి అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ విడుదల ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మన పాపాలను మన్నించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తాలా మనందరినీ రియాకారం నుండి కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరినీ హరాం నుంచి కాపాడుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనమందరం కూడా ఏకాంతంలో ఆయన ముందు తౌబా చేసుకున్నటువంటి అదృష్టాన్ని అల్లా తాలా మనకు ప్రసాదించుగాక. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా జీవజల కౌసర్ అమృతాన్ని తాగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన ద్వారా షిఫారసు మనందరికీ ప్రసాదించుగాక. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు జన్నతుల్ ఫిర్దౌస్లో ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా తాలా మనందరికీ స్వర్గంలో ప్రవేశించి ఆయన దర్శించుకునే సౌభాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫానా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వజ్ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవాదున్ కరీమ్ మల్కుల్ బర్రు రౌఫుర్ రహీమ్ రబ్బుల్ ఆలమీన్.